అమ్ముకుంటున్నావు. ఇది గతంలో నీకు అలవాటు ఉంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెడ్ మీద సంతకాలు పెట్టి అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు. ఈరోజు విఓఏ పోస్టులు అమ్ముకున్నావు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు, డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు. ఇవన్నీ గతంలో నీకున్నటువంటి చరిత్ర, కొత్త ఏం కాదు. దానికి పరాకాష్ట ఈరోజు ఏంటంటే చివరకు నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావంటే అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏదన్నా ఉన్నా సరే వాటికి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి. అంటే నువ్వు చేసేటువంటి దందాలు ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఏపీ జన్కో నుంచి రోజుకి 16 బల్కర్కి నెలకి 1,00,000, 16 లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు. ఈ మధ్యనే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాం. వాళ్ళు ఎంత తెలివిగా ఇచ్చారంటే ఏదైతే ఉచితంగా ఉండేటువంటి బల్కర్లను పక్కన పెట్టి మిగతా బల్కర్ల వివరాలు ఇచ్చారు వాళ్ళు, పేమెంట్ బల్కర్ల వివరాలు. కాబట్టి మరలా కూడా పెడతాం, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు బల్కర్లతో దరిద్రుడా జన్కో నుంచి అమ్ముకుంటున్నావు, అది ఏం బ్రతుకు నీ బ్రతుకు అంటే నువ్వు కేసులు పెడతావు రేపు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాం, ఇది కొత్తగా చెప్పేది కాదు, పోస్టుల అమ్మకాల గురించి అనేక సందర్భాలు చెప్పాం. లేఅవుట్ల గురించి చెప్దాం. లేఅవుట్ల గురించి ఏం మాట్లాడాడు? గోవర్ధన్ రెడ్డి బినామీలు లేఅవుట్లు వేసినారు అని అన్నావా లేదా? అన్నమాట వాస్తవమా కాదా? నా బినామీలని నీ నోటికుండానే చెప్పావా లేదా? వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాటిని కూలగొట్టిన మాట వాస్తవమా కాదా? వాళ్ళ మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించావు, నాన్ బెయిలబుల్ కేసులు. నా బినామీలు అన్నావు, వాళ్ళ మీద కేసులు పెట్టించావు, వాళ్ళకు ఉన్నటువంటి లేఅవుట్లు కూలగొట్టావు. ఇవన్నీ చేసినటువంటి నువ్వు ఈరోజు ఎందుకు వాళ్ళకి దగ్గరుండి అనుమతులు ఇప్పించావు? నేనేమన్నాను, అయా లేఅవుట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి అలవాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. పొదలకూరు మండలంలో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు, ఎప్పుడు ఇటువంటి నీచమైనటువంటి పనులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఇంత నీచంగా డబ్బులు వసూలు చేయలేదు అని అంటే గోవిందకాయ దొంగల భుజాలు తోడుకున్నట్టుగా ఎవడో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాడు, నేను సోమిరెడ్డికి డబ్బులు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసావు అని అర్థం. కొట్టేసి నువ్వు ఆ డబ్బుల నుంచి బయటపడాలంటే మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టమను. లేకపోతే నేను పలాని వాడు డబ్బులు ఇచ్చాడు అని నీతో మాట్లాడకపోతే నువ్వు వాడి చేత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించి మేము డబ్బులు లేదని చెప్పించావు? ఎవరినైతే బినామీలు అన్నావో, ఎవరినైతే నువ్వు అన్నావో వాళ్ళు ఏం చెప్పారు? సోమిరెడ్డి ఆధ్వర్యంలో మేము లేఅవుట్లు వేస్తున్నాం అన్నారు. అంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తే 3 కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్టలో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రం అయిపోతాయా, పునీతులు అయిపోతారా? ఈరోజు ఏ వ్యక్తుల మీదైతే నువ్వు దాడి చేసావో, బ్లాక్మెయిల్ చేసి ఆ లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకు నీదొక బ్రతుక? నువ్వు ఒక మనిషివా? నీదొక మనిషి జన్మ. నువ్వు మళ్ళా ఈరోజు ఏమీ చేయలేక మా మీద కేసులు పెడతావా? పిచ్చివాడా, నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం అనుకున్నావా? కేసులకే భయపడే పని అయితే రాజకీయాల్లో ఉంటామనుకున్నావా? ఈ జిల్లా రాజకీయాల్లో 2 సార్లు నీ మీద గెలిచి మట్టి కనిపించినటువంటి వాడిని, ఒకసారి ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వేదో ఎంత బలాఢ్యుడువో నీ బలం ఎంతో నాకు తెలీదా? నీ బలానికి బయటపడి భయపడి అమ్మా సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టాడే, నేను ఏ విధంగా చేయాలని అనుకున్నావా? నేను మరలా చెప్తున్నా, కాచుకో, రాసుకో. 100 రోజుల తర్వాత నువ్వు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, నువ్వు చేసినటువంటి అవినీతి పనులు అన్నిటికీ సంబంధించి ఒక రికార్డు, ఒక రిపోర్టు విడుదల చేస్తాం. ధైర్యంగా కాచుకుని దానికి నువ్వు సత్తా ఉంటే ఆ రోజు మరలా కేసు పెట్టడానికి సిద్ధపడు. రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ బూడిద దోసుకుంటున్నావు, ఇష్ట ప్రకారం గ్రావెల్ దోసుకుంటున్నావు, శాండ్ ఉంటే శాండ్ దోసుకుంటున్నావు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఎక్కడన్నా పశువులు తాగేటువంటి గుంటలుంటే ఆ గుంటలను ఆక్రమించి కూర్చుకొని కోట్లాది రూపాయలు, వెంకటాచలంలో ఉన్నటువంటి హైవేను ఆనుకున్నటువంటి భూములుంటే ఆ భూములకు సంబంధించి వాటి మీద అవి పూడ్చుకొని బతుకుతున్నావు. పుణ్యక్షేత్రాల్లో ఎన్నడైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఏ రోజైనా పుణ్యక్షేత్రాల్లో డైమండ్ డబ్బాలు, 3 మొక్కల ఆటలు ఆడినటువంటి, కోళ్ల పందాలు ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయా? పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి గొలగమూడిలో డైమండ్ డబ్బా ఆడారా లేదా? కస్మూర్లో 3 మొక్కల ఆటలు ఆడారా లేదా? పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు, ఒక దళితుని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలి. రోజువారీ నీ కొడుకు డైమండ్ డబ్బా వాళ్ళ దగ్గర, 3 మొక్కల ఆట వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏదో చెప్తారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టుగా
నీకు పరాకాష్ట ఏంటంటే కోతిని ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు 200 రూపాయలు వసూలు చేస్తున్నాడంటే సిగ్గుతో చచ్చిపోవాలము. నువ్వు ఎమ్మెల్యేగా ఉండడానికి అసలు అర్హుడువా అని అడుగుతున్నా నేను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా అని అంటున్నాను. ఈ మధ్య కాలువల మీద పోవడం ఎప్పటి నుంచి ఉంది మీరు గమనించండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద పర్యటించడం అలవాటు అయిపోయింది. అంటే కాలువల మీదకి పోవడం, ఇది నాసిరకంగా ఉందనడం ఈరోజు కాదు 2004 నుంచి ఉంది. ఇది నాసిరకంగా ఉందనడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇదే పని ఇదే బ్రతుకు కదా, వేరే పని లేదు, వేరే బ్రతుకు లేదు కదా. కాబట్టి 2004 నుంచి అలవాటు పడ్డావు దేనికి, ఈ చిలకొట్టుడు వ్యవహారానికి. అందుకని ఒకసారి ఇరిగేషన్ కాలువల మీదకి పోయావు, దాని మీద విచారణ చేయించమన్నాం. విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నా పాత్ర ఏమైనా ఉందేమో తెలుస్తుంది. అదేవిధంగా నీ నోటితో ఎన్నిసార్లు కూసావు ఏమని, సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎన్జే డిస్టిలరీ దగ్గర